బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. మేము ముందు నిమ్మళముగా ఊరు బయటకు దారితీశాం. అక్కడ ఒక చిన్న క్లబ్బు లాంటిది ఉంది. అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చును. అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా రెండు రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్టులు మన దేశంలో లాగానే ఉన్నాయి. మరికొన్ని దగ్గరగా అంటకత్తెర వేసిన పచ్చగడ్డితో నిండి ఉన్నాయి. అది చాలా అందముగా కనబడ్డది నాకు. ఇక్కడ బంతి ఎలా తూలుతుందా అని అనుకుంటూ రాజును అడిగాను కూడాను. తూలుతుందో లేదో చూస్తూ ఉండన్నాడు. అక్కడకు ఇంతలోనే ఇద్దరు ఆడ ఇద్దరు మొగ వచ్చి ఆట ప్రారంభించారు. బంతి మామూలుగానే తూలింది. ఇక్కడ ఆట్టే అంత మామూలు కోర్టులోకి మళ్ళీ ఎక్కువగా తూలదు. కొంచెము గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది. అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు. అక్కడొక పావుగంట ఆట చూచి మేము మరొక చోటుకు వెళ్ళాం. అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది. క్రికెట్ అనే పేరు వినడమూ చదవడమే గాని ఇదివరకు ఎప్పుడూ ఆట చూడలేదు. ఒక అరగంట పైగా అక్కడ కూర్చుని చూశాను. నాకేమిటో తమాషాగా ఉన్నట్టున్నది. ఎవడో ఒకడు బంతి విసరడము, బేటు పుచ్చుకుని ఒకడు దాన్ని కొట్టడము, బయట 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరివచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేయడము. ఇదో ఆట ఏమిటి నా బొంద! నా చిన్నతనములో సంకురాత్రి పండుగకు మా ఊళ్ళో ఆడే కుండబంతి జ్ఞాపకం వచ్చింది. ఎటొచ్చి ఇది అంతకంటే అందముగానూ నాజుకుగానూ ఉందనుకోండి. అయినా ఇందులో వ్యాయామముగాని ప్రేక్షకులకు ఉత్సాహముగాని కలిగించేది ఏమి ఉంటుందా అనుకుని అలాగే అరగంట పైగానే చూస్తూ కూర్చున్నాం. ఈ మాట మ్యాచ్ జరిగినప్పుడు చూద్దూగాని తమాషా ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు ఈలలు వేస్తారో చూడొచ్చు. దాన్ని బట్టి ప్రజానీకానికి దానిమీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెబుతూ నన్ను రాజు నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. అక్కడినుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరోవైపున పొలిమేరల్లో ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాం. దాన్ని బ్రెయిడ్ హిల్స్ అని కాబోలంటారు. ఆ కొండమీదను ఒక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అక్కడ కొంత సమప్రదేశము, మళ్లీ కొంత ఎత్తు, తరువాతను మళ్లీ పల్లము, ఇలా రకరకాలుగా ఎంతో దూరము వ్యాపించి ఉంది. ఆ దారి పొడుగునా గడ్డి అంతా. అక్కడ టెన్నిస్ కోర్టులాగానే అంటకత్తెర వేసి ఉన్నది. ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం. మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదది అన్నాడు రాజు. మేము క్లబ్ దగ్గరికెళ్ళి ఆ క్లబ్ చూచి అక్కడ్నించి ముందుకు సాగాం. మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగానూ జంటలుగానూ చేతిలో వంకీకర్రల్లాంటివేవో పుచ్చుకుని నడుస్తున్నారు. వాళ్ల వెనకాలే ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క కుర్రవాడు ఓ పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలివి తీసుకుని వాళ్ల వెంట మోసుకు వస్తున్నాడు. దాన్ని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం, దీని తమాషా చూస్తుండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేలమీద పెట్టి చేతికర్రలాంటి దానితో సూటి చూసి కొట్టాడు. అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటికి అతను ఆ వెనకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచారు. అక్కడకు వెళ్లి ఆ బంతిని మళ్లీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్లీ మొదటిచోట ఇంకొకళ్ళు ఎవరో ఆరంభించారు. మేమిద్దరమూ కొంచెం ఎడముగా వాళ్లను అనుసరించాం. మొదటివాడు 2-3 దెబ్బలు కొట్టిన తర్వాతను ఒక చిన్న చతురంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న బంతిని ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్యమందున్న బిలంలో పడేటట్టు కొట్టాడు. ఇటువంటివి 18 బిలాలు ఉంటాయట. ఇన్నిటిలోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట. ఒక్కడు ఆడుకోవచ్చు, లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడవచ్చు. దీనికి పోటీలుంటాయట. దానిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో బంతిని 18 బిలాలలో పడేయగలడో వాడు గెలిచినట్టు లెక్క. ఈ ఆటలో కూడా టెన్నిస్లాగానే ఆడామగా కూడా ఆడొచ్చు. కాని ఈ ఆటలో సొగసేమిటో ఎందుకాడతారో నాకేమీ అర్థం కాలేదు. ఆనాడు దుఃఖభారంలో ఉన్నవారు ఎన్నడైనా ఆ విషాదబాధ తగ్గించుకోవడానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు. ఈ మాటంటే రాజు విరగబడి నవ్వి, భలే ఐడియాస్ వస్తాయోయ్ నీకు అన్నాడు. అక్కడ్నించి మేము తిన్నగా ఊళ్ళోకి వచ్చి మరో క్లబ్బులోకి వెళ్ళాం. అక్కడ 4-5 గదుల్లో పెద్ద పెద్ద టేబుల్సు, వాటిపైన ముఖమల్ గుడ్డలాంటి గుడ్డ అతికించో కుట్టో ఉన్నది. దానికి 4 మూలల 4 రంధ్రాలు, దానికి అడుగున చిక్కాలు అతికించి ఉన్నాయి. బల్లమీద దంతంతో చేసిన బంతినొకదాన్ని పెట్టి ఒక పొడుగాటి చివరకు మొనదేలిన కర్రతో కొడతారు. బల్లమీద మరో ఎర్రబంతి, మరో తెల్లబంతి ఉంటాయి. ఆడేవాడి చేతిలోది కూడా తెల్లబంతే. ఈ ఆట కొంతసేపటికిగాని నాకర్థం కాలేదు. తెలుసుకున్న తర్వాతను అందమైన ఆటలాగా, చాలా ప్రావీణ్యము సూక్ష్మదృష్టి కావలసిన ఆటలాగా తోచింది. ఎంతసేపు చూచినా ఇందులో ఉద్రేకము కలిగించేదేమీ లేకపోయినా విడిచి వెళ్లబుద్ధి పుట్టలేదు. అలా సుమారు 1 గంటసేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారితీశాం. అక్కడినుంచి ఊరికి మరోవైపున ఉన్న మరో కొండమీదకు వెళ్ళాం. అది కొంచెం ఇంచుమించుగా ఊరికి మధ్యను కొంత సమీపముగా ఉంది. మా బసకు మరీ దగ్గర అని తరువాత తెలుసుకున్నాను.
ఇక్కడా జనసమ్మర్ధం. వ్యాహ్యాళికి వచ్చిన వాళ్ళు స్త్రీ పురుషాదులు చాలామంది ఉన్నారు. అందరూ చాలా వరకు యువతీ యువకులే. జంటలు జంటలుగా ఎవరి మట్టుకు వారు తలో చెట్టుచాటునో పుట్టమూలనో ఒదిగి కూర్చుని ఎవళ్ల ధోరణిలో వాళ్లు పై ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నారనిపించింది. కొంచెము దూరంలో మన వాళ్లంతా సుమారు 10-12 అందరూ తెలుగువాళ్లే కూర్చుని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేము ఉభయులమూ అక్కడికి చేరేసరికి వాళ్లందరూ సంతోషముతో మమ్మల్ని ఆహ్వానించారు. కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం. అందులో ఒకతను, మనం అంతా ఇక్కడ చెడుగుడిగాని ఉప్పట్టిగాని ఆడుకుందామన్నాడు. భలే ఐడియా ఇచ్చావోయ్, రెండూ ఆడదామన్నాడు ఇంకొకడు. భలే అంటే భలే అని అందరూ లేచారు. మేము 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు చెడుగుడు, ఒక జట్టు ఉప్పట్టి ఆడడానికి ఉపక్రమించాం. 2 నిమిషాలలో చుట్టుపట్ల ఉన్నవాళ్లు ఆ దేశస్థులు 10-15 చేరారు. ఇంకో 2 నిమిషాలలో ఎక్కడినుంచో పరిగెత్తుకుంటూ మరో 25-30 మంది వచ్చారు. మరో 5 నిమిషాలలో 100 మంది పైగా అక్కడున్న యువతీ యువకులు కూడా తమ శృంగార కలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ మూగారు. వాళ్లందర్నీ చూచి మేము మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాం. నేను చెడుగుడి జట్టుకి అనుకోకుండా నాయకుణ్ణైనాను. నాకా ఆట చిన్నప్పటినుంచి అలవాటైన కారణం చేతను ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హుర్రే హుర్రే అంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు. ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరకు వచ్చి నన్ను మెచ్చుకుని నాతో కరచాలనము చేసి, ఈ ఆట ఎలా ఆడతారు, దీని నిబంధనలేమిటి అని నన్ను గుచ్చిగుచ్చి అడిగి చెడుగుడి వివరాలు ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పే వరకు నన్ను విడిచిపెట్టలేదు. రేపు మమ్మల్ని కూడా ఆడనిస్తారా మీతోటి అన్నారు కొంచెం భయపడుతూ. తప్పకుండా రండి, రేపు ఆడుకుందాం. ఆటపాటలకు జాతీమత భేదాలు లేవుగదా అన్నాను నేను చాలా గొప్పగా. వాళ్లందరూ చాలా సంతోషించి ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోయారు. మా దారిన మేం వచ్చాం. నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్లనుకుని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు. మొన్నటినుంచి ఈ 1 నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికార్లు కొట్టడం, మిత్రులతో బాతాఖానీలు, వాదోపవాదాలతోటి అనుకుంటారేమో. అదేమి కాదు బాబూ, పరీక్ష, ఎంట్రన్స్ పరీక్ష. కారుమేఘంలా భయంకరముగా వచ్చి ఏ క్షణములో విరుచుకుపడుతుందో అనే భయముతో హడలిపోతూ నా గదికీ కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో, ఏమి తిన్నానో తెలియకుండా నూతన వైధవ్యము పొందిన వితంతువులా వీధిమొగమైనా చూడకుండా కళ్ళు పుస్తకాలమీది నుంచి తీయకుండా అలా యమాగా చదివేశానన్నమాట. మా ల్యాండ్లేడీ ఆమె కూతుళ్ళూ కూడా నా దీక్షా పట్టుదల చూచి నేనేమైపోతానోనని చాలా కంగారుపడ్డారు. ల్యాండ్లేడీ 4-5 సార్లు నా దగ్గరకు వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని, అంత దీక్ష కూడదని, దీనివల్లను ఆరోగ్యం దెబ్బతినగలదని, అప్పుడు పరీక్షకు అసలే వెళ్లలేవేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిక చేస్తూ వచ్చింది. కూతుళ్ళు కూడాను. అందులో ముఖ్యముగా రెండోది, మరీ అల్లరిపిల్ల. బెదురుబెదురుగా తలుపేనా తట్టకుండా వేళాపాళా లేకుండా నా గదిలోకి వస్తూండడము, నేను తనకేసి చూడకపోయినా అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరిగేస్తూ ఏదో తనలో తను నవ్వుకున్నట్లు, పత్రికలో వార్తేదో చదివి భయపడ్డట్టు, చప్పుడేటట్టు పుస్తకమో మరోటో కిందపడేసి, ఓహ్ సారీ శామ్, మిమ్మల్ని మీ చదువు మధ్యను మీ దీక్షను భంగపరుస్తున్నట్టున్నాను, మన్నించండి అనేది. నాకు ఒళ్ళుమండి, నువ్వు కాసేపు అవతలకు వెళ్ళు, మీ అమ్మకేమి కావాలో కనుక్కో, ఇక్కడ నాతో నీకేమి పని, దయచెయ్యి అనేవాడిని. ఆ అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ చక్కాపోయేది. ఇలా 4-5 సార్లు జరిగిన తరువాతను పరీక్షలు 4-5 రోజులు ఉన్నవనగా నేను మంచి దీక్షలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చుని మామూలు అల్లరి ప్రారంభించింది. చాలాసేపు సహించి ఊరుకున్నాను. నాకు ఒక్క పంక్తి ముందుకు సాగడంలేదు. ఇలా ఓ ఆడమ్మాయి వచ్చి కూర్చుని అల్లరి చేస్తుంటే ఎవరికైతే మట్టుకు పుస్తకము మీద మనస్సు ఎలా నిలుస్తుంది చెప్పండి? మన మహర్షులకే కొందరికి ఇటువంటి సందర్భాల్లో వాళ్ల తపస్సు మీద నుంచే మనస్సు మరలిపోయింది కదా. నాకు మట్టుకు మహచెడ్డ కోపం వచ్చింది. సాగదీసి లెంపకాయ కొడదామనుకున్నాను. అంత కోపమూ సరదా చంపుకుని ఆ అమ్మాయిని రెక్కపట్టుకు లేవదీశాను, బయటకు నెట్టేద్దామనే ఉద్దేశంతో. కొంచెం భయపడ్డది. కొంచెం వణికిపోతూ, సారీ మిస్టర్ శామ్, నన్ను కొట్టకండి, ఈ మాటకు విడిచిపెట్టండి, ఇక నేనెప్పుడూ ఇలా రానులేండి, మీ ఆరోగ్యము చెడిపోతుందని, మీకు కొంత విరామము కలిగించాలని వచ్చానుగాని మరో దురుద్దేశమేమీ లేదు, నమ్మండి, వెళ్ళిపోతున్నానులేండి అని వెనక్కు మళ్ళింది. ఆఖరు మాటలో కంఠంలో కొంచెం గద్గదిక, కంటవెంట నీరు కూడా వచ్చింది. గాలిమేఘములాగా నా కోపము ఇట్టే ఎగిరిపోయింది. వెళ్లడానికి అడుగు ముందుకు వేసిన అమ్మాయిని 2 భుజాలు పట్టుకుని నాకేసి తిప్పుకుని ఐఎమ్ సారీ డియర్ అని ఒక్క ముద్దు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలివేసింది. ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదుగాని
వెళ్ళిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీరు తుడుచుకుంటూ నా ముఖంకేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డది. ఓహో, ఈ ట్రీట్మెంట్ ప్రమాదించేటట్లున్నది అనుకుని జబ్బపట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి గది గుమ్మము అవతలకు నడిపించి మళ్లీ వెనక్కి ఎక్కడకు వస్తుందోనని గభీమని తలుపు వేసి తాళం కూడా బిగించాను. పాపము దాని ధర్మమా అని మళ్లీ రాలేదు. భోజన పదార్థాలు తీసుకురావడానికో భోజనానంతరము పళ్ళ్యాలు తీసుకురావడానికో వస్తుందని అనుకున్నానుగాని ఎందుచేతనో రాలేదు. ఇక ఆ మాట మరిచిపోయి మళ్లీ చదువు ధోరణిలో పడి ఎలాగైతేనేమి చదవవలసిందంతా పూర్తి చేశాను. ఆఖరి రోజున నా మిత్రుడు రాజును నాతో కూడా రమ్మనమని బ్రతిమలాడి పరీక్ష అయ్యే చోటికి వెళ్లాను. 3 రోజులు పరీక్ష. మొదట కొంచెము దడగా ఉన్నా నిర్భయముగా నిస్సందేహముగా అన్ని పేపర్లూ నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే వ్రాశాను. పులినోటి బయటపడ్డట్టు 3వ రోజు సాయంకాలము బయటపడి ఒక్క ఉడాములో ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే, థామ్సనమ్మగారు, అర్జెంటు టీ ఫలహారాలు ఓ 10 మందికి సరిపడ్డవి తీసుకురావాలన్నాను. ఆవిడ హడలిపోయి, ఏమిటి అంది. మరేమీ లేదు, నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది. 4 రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్లైనా తాగకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాను. తెలియకేమి నాయనా, తెలుసు, గమనిస్తూనే ఉన్నాను. అయినా నువ్వెంత ఉపవాసం చేసినది ఇంకొంచెం సేపటిలో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ. పిల్లలిద్దరూ వంత పాటకాదు నవ్వు నవ్వారు. నేను గదిలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని స్నానాల గదిలోకి వెళ్ళి ముఖప్రక్షాళనాదికము ముగించుకుని రూములోకి వచ్చేటప్పటికి అప్పచెల్లెళ్ళిద్దరూ నా బల్లమీద ముగ్గురికీ ఫలహారాలు ప్లేట్లలో పెట్టి అక్కడ నిలబడ్డారు. అదేమిటి 3 ప్లేట్లేమిటి అన్నాను. మీరు 10 మందికి తెమ్మన్నారు కదా, ముగ్గురికే సిద్ధముగా ఉన్నదని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మన్నది. సరే అయితే వెళ్ళండి అన్నాను. వెళతాములేండి, ఇవి మీరెలాగూ తినలేరు గనక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్నారు. అయినా మహచెడ్డ అల్లరి పిల్లల్లేండి. ఇహ నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అన్నాను. ఫలహారాల ప్లేట్లు తీసుకుని వాళ్లు వెళ్లబోతుంటే, ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నారు గనుక బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్టు విని 10 నిమిషాలలో మీరు డ్రెస్సు వేసుకుని తయారయ్యి నన్ను మీరుభయులు చెరోరెక్కా పట్టుకుని సినిమాకు తీసుకువెళ్ళాలి అన్నాను. అయ్యబాబోయ్, మా వల్ల కాదండి అన్నది చిన్నమ్మాయి. నీ వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు, నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు. అందుకనే మన ఉభయులకు క్షేమమని మీ అక్కయ్యను కూడా రమ్మంటున్నాను అన్నాను. సరేలేండి, ఒక్క అరగంటలో తయారవుతామని పెద్దమ్మాయి లోపలకు వెళ్ళింది. చిన్నది దాని వెంటనే బయల్దేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి, మాట వరసకు అరగంటని మా అక్కయ్య అన్నా గంటలో తప్పకుండా తయారవుతాములేండి అని నాలుక జాపి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్క అంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది. 1 వారం రోజులు కూడా కాకుండానే మా పరీక్షా ఫలితాలు తెలిసి మా ప్రైవేటు మాస్టర్గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన మొహంతో నేను 2nd క్లాస్లో పాసయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాటు కౌగిలించుకున్నారు. నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని ఆయనకు అక్కడ కొంచెము టీ ఫలహారాలు ఇప్పించి పంపించాను. ఆయన ఎంతో సంతోషించి వెళ్ళాడు. మళ్ళీ ఒక మాట నాకు కనబడతావు కదా అన్నాడు. తప్పకుండా అన్నాను. ఇంతటితో మీ పనైపోలేదు. నన్ను యూనివర్సిటీలో చేర్పించడము, అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్లు మీరు సహాయం చేయక తప్పదు అన్నాను. షూర్ షూర్ అని నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు. బారిస్టర్ పార్వతీశం సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్, నిర్వహణ అరిలా స్టూడియోస్, ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా, స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.